నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, మనం చూసుకుంటే కాదంబరి జత్వాని ఒక మహిళను కూడా చూడకుండా కిడ్నాప్ చేసి, అది పోలీస్ అధికారులు, మనం చూసాం ఆ కేసు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అని. ఆ అమ్మాయికి న్యూడ్ వీడియో కాల్స్ చేసినటువంటి వాళ్ళని కూడా చూస్తూ వస్తున్నాం. వైసీపీకి సంబంధించిన ఒక ఏమంటారు కంటెస్ట్ చేసిన ఒక ప్రతినిధి అనుకోవచ్చు. అలాంటి ఇష్యూలో ఈ రోజు ఒక సంచలనమైనటువంటి వార్త ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్. సో అసలు మొత్తానికి ఈ స్టోరీని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అనేది స్వయంకృత అపరాధం. వాస్తవంగా యూనిఫామ్డ్ డ్యూటీలో ఉండి, అంటే రూల్ ఆఫ్ లాకి కట్టుబడి బిజినెస్ రూల్స్కి లోబడి పనిచేయాల్సిన ఒక ఐపీఎస్ అధికారి ఆ రూల్ ఆఫ్ లాని అతిక్రమించి బిజినెస్ రూల్స్ని ఖాతరు చేయకుండా, నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, నా చేతిలో లాఠీ ఉంది కాబట్టి నేను ఏం చేసినా చలామణి అవుతుంది అని చెప్పని ఒక బరితెగింపుతోటి వ్యవహరిస్తే ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో సమాజం ముందు, చట్టం ముందు దోషిగా నిలబడి తీరాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవటం ఖాయం అని చెప్పని పిఎస్ఆర్ ఆంజనేయులు లైఫ్ ఒక రోల్ మోడల్గా నిలబడింది. ఎందుకంటే ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు అతని జీవితంలో, అతని కెరీర్లో చాలా ఉద్దాన పతనాలు చూశాడు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో, కర్నూలు జిల్లాకి గుంటూరు జిల్లాకి ఎస్పీగా పనిచేసిన రోజుల్లో అతని పేరు వింటే వెన్నులో వణుకొచ్చేది జనాలకి. రౌడీజం చేయాలనుకునే వాళ్ళు, సెటిల్మెంట్లు చేయాలనుకునే వాళ్ళు, ఫ్యాక్షను హంతకులు, కిరాయి హంతకులు లాంటి వాళ్ళందరూ కూడా ముచ్చెమట్లు పట్టాయి సీతారామాంజనేయులు పేరు వింటే. ఎందుకంటే ఆ రోజున శాంతి భద్రతలు కాపాడాలి అని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని అణిచివేయాలి అని చెప్పని నాటి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీతారామాంజనేయులు లాంటి గారి ఒక యంగ్ ఐపీఎస్ అధికారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు ఆ రోజు. ఓకే, ఆయన విధుల వల్ల మాకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అని చెప్పని తన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, మంత్రులు వచ్చి మొరపెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐపీఎస్ అధికారిగా ఉన్న సీతారామాంజనేయులకి ప్రయారిటీ ఇచ్చారు తప్ప తన పార్టీ నాయకులకి ప్రయారిటీ ఇవ్వాల. దాని పర్యవసానం ఎండ్ ఆఫ్ ది డే అధికార వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవలేదు, తన నాయకులే అండగా నిలబడ్డారు. ఆ 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటమి కూడా చవిచూశారు. కానీ ఒక పాలకుడు సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం ఒక ఫ్రీ హ్యాండ్ అధికారికి ఇచ్చినప్పుడు, అటువంటి పాలకుడి దగ్గర పనిచేసిన సీతారామాంజనేయులు మరి తర్వాత రోజుల్లో తర్వాత పాలకుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అంత విశృంఖలత్వానికి తెగబడ్డాడు? ఒకనాడు నీ ఇంటెగ్రిటీకి ప్రాధాన్యత ఇచ్చారు కదా ఒక పాలకుడు, మరి తర్వాత పాలకుల దగ్గరికి వచ్చేప్పటికి ఆ ఇంటెగ్రిటీని తాకట్టు పెట్టుకున్నావు ఎందుకు? మనం చూసాం వల్లభనేని వంశీతోటి సీతారామాంజనేయులకి ఇతను విజయవాడ కమిషనర్గా కొనసాగిన రోజుల్లో తలెత్తిన వివాదం. ఒక మహిళా డాక్టర్ పట్ల అబ్యూజివ్గా ప్రవర్తించాడు అని చెప్పని లైవ్లో వల్లభనేని వంశీకి సీతారామాంజనేయులకి మధ్య జరిగిన సంవాదం చూసాం మనం. మరి అటువంటి సీతారామాంజనేయులు ఆ తర్వాత ఇక కాలగర్భంలో కలిసిపోయాడు. మళ్ళీ తిరిగి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా, నేను ఇందాక అందుకే చెప్పింది ఉద్దాన పతనాలు అన్నీ చూసాం అతని కెరీర్లో అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పనులు చేయమంటే నీ ఇంటెగ్రిటీ ఏమైంది? నీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ఏమైంది? మీ ట్రైనింగ్లో ఇవే నేర్పారా మీకు? అంటే ఐపీఎస్ లాంటి ఉన్నత విద్యావంతుడు అయి ఉండి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్కి సెలెక్ట్ అవుతున్నారు అని అంటే కొన్ని లక్షల మందికి కోరుకుంటుంది, నేను ఒక ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పని. కానీ కొద్ది వందల మందికి మాత్రమే దక్కే సువర్ణావకాశం అది. అటువంటి సువర్ణావకాశం దక్కించుకున్న వాళ్ళు సమాజానికి రోల్ మోడల్గా ఉండాలా? ఇవాళ పాలకుల అడుగులకు మడుగులొత్తుతా, పాలకులకి రాజకీయ ప్రత్యర్థుల మీద మీకేంటి కక్ష? అది పొలిటికల్ అఫైర్. అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య ఉండే రాజకీయ వైరుధ్యాలు. వాళ్ళు చేసే తప్పులను వీళ్ళు ఎత్తి చూపుతూ ఉంటారు, వీళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపే వాళ్ళు అధికారంలోకి వస్తారు, మళ్ళీ తిరిగి వాళ్ళ పాలనా హయాంలో జరిగే తప్పులను ఎత్తి చూపడం వీళ్ళ బాధ్యత. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా, ప్రభుత్వంతో విభేదించడమే ఘోరంగా వాటిని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబిలిటీ నీదే.
నువ్వు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగివి. నీ డిపార్ట్మెంట్లోనే అతి చిన్న ఉద్యోగి అయినా, హోంగార్డ్ అయినా, డీజీపీ క్యాడర్లో ఉన్న నువ్వైనా ప్రభుత్వ ఉద్యోగులే మీరు. అంతేగాని సమాజానికి రక్షణగా ఉంటాము అని చెప్పని, రక్షణగా ఉండటం కోసం ప్రజల పన్నుల్లోంచి జీతం కడుతున్నారు మీకు. అంతేగాని సమాజం నెత్తినెక్కి నాట్యం చేయమని కాదు. సమాజ భక్షకులు కాదు మీరు. కానీ నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం, పాలకుడిగా ఆయన చేసిన ప్రతి తప్పుకి నువ్వు అండగా నిలబడ్డావు. ఇంకొక అడుగు ముందుకేసి నీ మార్గదర్శకత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక కిరాయి ముఠాగా మార్చావు. దాని పర్యవసానం ఎక్కడో ముంబైలో సజ్జన్ జిందాల్ అనే అతనితోటి కాదంబరి జత్వాని అనే ఒక డాక్టరు, నటి, ఆమెకు ఒక వివాదం ఉండి ఆమె అక్కడ అతని మీద కేసు నమోదు చేస్తే ఆ కేసుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సంబంధం? నువ్వెందుకు హ్యాండిల్ చేసావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కన్సర్న్ సజ్జన్ జిందాల్కి మధ్య పర్సనల్ ర్యాపో ఉంటే, వాళ్ళ మధ్య ఆర్థికపరమైన సంబంధ బాంధవ్యాలు ఉంటే, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అతను ఇష్యూడ్ అయి ఉంటే, అతనికి కన్వీనియన్స్ ఎదురైతే దాన్ని రిజాల్వ్ చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, మీదే. అది అక్కడ అతను సృష్టించుకున్న సమస్య. అక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ కేసు నమోదు చేస్తుంది. అతను నిర్దోషి అయితే అక్కడ న్యాయస్థానాలు అతను నిర్దోషిగా ప్రకటిస్తాయి. కానీ మీరు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అతనికి లబ్ధి చేకూర్చడం కోసం అక్కడ ఫిర్యాదుదారైన కాదంబరి జత్వానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు కేసులతోటి ఆమెను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేయకముందే పోలీస్ డిపార్ట్మెంట్ ముంబై పంపించి బలవంతాన ఆమె అక్కడ తన మీద జరిగిన అఘాయిత్యం మీద న్యాయ పోరాటం చేస్తుంటే ఆమె తల్లిని తండ్రిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి 45 రోజులు తప్పుడు కేసుల్లో జైల్లో ఉంచి బలవంతాన ఆమె చేత ముంబైలో ఆమె నమోదు చేసిన కేసు విత్డ్రా చేయించి, అంటే ఇంత ఈ ప్రహసనం నడిపించే నైతికత మీకు, అసలు ఆ అర్హత మీకుందా? ఏ ఉద్దేశంతో చేశారు? మీరు ప్రభుత్వోద్యోగులు. ఇవి కిరాయి ముఠాలు చేసే పనులు. మీరు యూనిఫామ్ డ్యూటీలో ఉండి కిరాయి ముఠాల కన్నా దిగజారి ప్రవర్తించారు. ఇదే సీతారామాంజనేయులు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇదే సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఆరోపణ వింటూ ఉన్నాం. ఈ ఆరోపణ ఎవరో దారిని వాళ్ళు చేయలే. వైసీపీ పార్టీతో విభేదించి బయటకు వస్తున్న శాసనసభ్యుడు, నెల్లూరు శాసనసభ్యుడు కోటరెడ్డి శ్రీధర్ గారు చేశారు. నేను నా స్నేహితుడితో మాట్లాడుకున్న ఫోన్ సంభాషణలు నా ముందు పెట్టి, నువ్వు నీ స్నేహితుడితో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ మాట్లాడుతున్నావు, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పని సీతారామాంజనేయులు గారు నన్ను బెదిరించారు. నేను నా స్నేహితుడితో మాట్లాడుకుంటున్న ఫోన్ సంభాషణలు సీతారామాంజనేయులకి ఎలా చేరాయి అంటే, సీతారామాంజనేయులు నా ఫోన్ ట్యాప్ చేపిస్తున్నాడు అనేది నిర్ధారణ అయింది అని చెప్పాను. చాలా సీరియస్ ఎలిగేషన్ అది. ఒకనాడు రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ అంశంలో. అటువంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అని చెప్పి నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి. ఇవాళ సీతారామాంజనేయులు నిన్నటిదాకా తన సబార్డినేట్స్ చేత సెల్యూట్ చేయించుకున్న ఉన్నత స్థానంలో ఉన్న డీజీపీ హోదాలో ఉన్న అధికారి అయ్యుండి, ఇవాళ అదే సబార్డినేట్ అధికారుల ముందు దోషిగా అరెస్ట్ అయ్యి వాళ్ళ దగ్గరే విచారణ ఎదుర్కొంటున్న తీరు చూస్తే ఖచ్చితంగా నేను ఇందాక మొదట్లోనే చెప్పింది అదే స్వయంకృత అపరాధం అని చెప్పాను. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడిగా ఉన్న రోజునే కాదు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా చాలామంది ఐఏఎస్ అధికారులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ధనదాహానికి తన కొడుకుకి అక్రమాస్తులు కట్టబెట్టే ప్రాసెస్లో బలైపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా ఆయన రాజకీయ ఎజెండా అమలు చేయడంలో భాగంగా తిరుపతి ఈఆర్ఓగా పనిచేసిన లక్ష్మీ షా ఐఏఎస్ అధికారి నుంచి మొదలుపెట్టి, ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి అనంతపూర్ జెడ్పీ సిఇఓ, అతని నుంచి మొదలుపెట్టి ఎంతమంది ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా సస్పెన్షన్కు గురయ్యారు, కేసులు పాలయ్యారు. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమారు, కాంతిలాల్ రాణా టాటా, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యి కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. విజయపాల్ లాంటి రిటైర్డ్ ఏఎస్పీ
అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చాడు. అంటే ఇన్ని తప్పులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని తప్పులకు అధికార వ్యవస్థ సహకరిస్తే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. 100% రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అతని ఐపీఎస్ని కూడా డిస్మిస్ చేయించాలి, డిస్క్వాలిఫై చేయించాలి. భవిష్యత్తులో ఇటువంటి యూనిఫామ్ డ్యూటీలో ఉండి ఏ తప్పు చేసినా చాలామణి అవుద్ది అనుకునే సాటి అధికారులు ఎవరికైనా సరే ఇతని విచారణ అనేది ఒక కేసు రిఫరెన్స్గా నిలవాలి. తప్పు చేసి ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చట్టపరంగా నిర్ధారణ చేసి చూపించాలి. ఆ దిశగా ప్రభుత్వం కఠినంగా విచారణ చేస్తుందని చెప్పని ఆశిద్దాం. పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఈ బరితెగింపు వ్యక్తిత్వం కలిగిన ఈ ఉన్నతాధికారులు చట్టాన్ని అతిక్రమిస్తే, ఉల్లంఘిస్తే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకు కూడా రుచి చూపి తెరాల్సిందే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 2019 నుంచి 24 దాకా ఐపీఎస్లు కాదు, ఐఏఎస్లు కాదు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ల కేస్ స్టడీ కింద మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రచురించాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.